పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎవరి ధీమా వారిదేనట. జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఎవరి మాట వారిదే. మెజార్టీపై 3 పార్టీల లెక్కలివే. ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కిందిగా. ఒకటి జాతీయ పార్టీ, 130 ఏళ్ల కాంగ్రెస్ అని చెప్పే జాతీయ పార్టీ. అది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మరొక పార్టీ కమల పార్టీ, అది జాతీయ పార్టీయే. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. ఇక మూడో పార్టీ ఆ టీ రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ బీఆర్ఎస్. ఇలా ఈ 3 పార్టీలు ఒకే ఎన్నికపై రకరకాలుగా ఫోకస్ పెట్టిన నేపథ్యం. 3 రాజకీయ పార్టీలకు ఈ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నిక ఎలాగైనా గెలవాలనే పంతం ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎన్నిక కూడా సమీపిస్తుంది. ఇక ఎవరి బలాలపై వారికి అంచనాలు ఎక్కువే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఈ నెల 11న ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలంతా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పక్షాన కార్నర్ మీటింగ్లో పాల్గొంటున్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బస్తీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరొకవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఎవరికి వారే గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. మంత్రులను, ఎమ్మెల్యేలను డివిజన్ ఇన్ఛార్జీలుగా నియమించి అక్కడ పోలింగ్ తమకు అనుకూలంగా మారేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. నిన్ననే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి చిన్న అవకాశాన్ని కోల్పోకుండా ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. తెలుపు రంగు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలను ప్రస్తావిస్తుంది. మరొకవైపు బీఆర్ఎస్ కూడా తమ పార్టీ తరఫున మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఈ ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ సీట్ కావడంతో ఎన్నికల్లో గెలిచి అధికార పార్టీ దూకుడు చెప్పెట్టాలని భావిస్తుంది. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని ఆందోళనతో బీఆర్ఎస్ నేతలున్నారు. కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఎంఐఎం పద్ధతిస్తుండటంతో ముస్లిం మైనార్టీ ఓట్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అవసరమైన వ్యూహాలను రచిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్తీలో పర్యటనలు చేస్తూ సమావేశం నిర్వహిస్తూ తమ హయాంలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధితో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేతలను ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు తమదే అన్న ధీమాలో కమలం పార్టీ ఉంది. 2 ప్రధాన పార్టీలపైన నమ్మకం లేకపోవడంతో ప్రజలు తమ పక్షాన నిలుస్తారన్న నమ్మకంతో బీజేపీ ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ మద్దతును బీజేపీకి ప్రకటించింది. అలాగే టీడీపీ కూడా మద్దతు ప్రకటిస్తుందన్న ఆశాభావంతో ఉంది. టీడీపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో చంద్రబాబు లండన్ నుంచి వచ్చిన తర్వాత అధికార ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద 3 పార్టీల నేతల గెలుపుపై ధీమాగా ఉన్న మెజార్టీ మాత్రం తక్కువగానే వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 2 జాతీయ పార్టీలు, ఒక రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీ కలిసి దిగుతున్న ఈ పోటీలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలకి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నా, బయట టాక్ వినిపిస్తున్నా చివరిదాకా ఏది చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఓటర్ నాడిని కనిపెట్టడంలో నేటి తరం నాయకులు కాస్తంత ముందంజలో ఉన్నారా, వెనుకంజలో ఉన్నారా అని చెప్పడం కష్టమవుతుందట. అది జూబ్లీహిల్స్లో పరిస్థితి చూస్తే అటు ఇటుగా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ ఎన్నిక 3 పార్టీలకు ఎంత ముఖ్యమో, ఓడిపోతే కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి కూడా ఉందట. ఇక ఉప ఎన్నికకు ఇంత స్థాయిలో బలాగాల్ని దింపడం అనేది ఇదే ఫస్ట్ టైంగా తెలుస్తుంది. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.